హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీబీ ఎట్ యువర్ సర్వీస్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పేరు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఇది నేను కంటిన్యూస్ సిరీస్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా దగ్గర వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, చాలామంది కస్టమర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి ఎఫెక్ట్ అయ్యారు అనేది నేను డైలీ టు డైలీ బేసిస్ చూస్తూ ఉంటాను. సో నాకు అనిపించింది ఏంటంటే చాలామంది చాలా వీడియోస్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఇట్స్ అవర్ డ్యూటీ. అంటే మనం ఒకళ్ళని మోసం చేయకూడదు, మనం ఒకళ్ళ ద్వారా మోసపోకూడదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి ఈ కాలంలో చాలా చాలా ఆర్గనైజ్డ్గా, రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. అంటే మీ ఇన్స్టాగ్రామ్ కానీ, మీ యూట్యూబ్ హిస్టరీ కానీ, మీ ఫేస్బుక్ హిస్టరీ కానీ, మీరు చేయగలిగిన చార్ట్స్ కానీ, మీ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ రీసెర్చ్ చేసి మీకేది ఇష్టమో అవే పోస్ట్ చేస్తారు. మీకేది అట్రాక్టివ్గా అనిపిస్తుంది, మీకేది ల్యూరేటివ్గా అనిపిస్తుంది, మీకేది ఆశ పుట్టిస్తుందో అలాంటి వాటినే పోస్ట్ చేస్తారు. అండ్ ఒక్క సింగిల్ క్లిక్ చేస్తే మీదైతే ఫోన్ చూస్తున్నారో సేమ్ అదే వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు. మీరు ఓటీపీ నొక్కగానే వాళ్ళని ఓటీపీ చేయగలరు. ఇంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. సో మెయిన్ థింగ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి ఒకటేంటంటే ఆశ అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే సింపుల్ మనకి ఇంట్రెస్ట్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది చేయడానికి నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్స్ అవర్ డ్యూటీ. నా దగ్గరలో వాళ్ళు చాలామంది, ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా కొంత నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఏదో సమ్ ట్రాప్లో పడి నష్టపోవటం కాదు, సింపుల్గా తాము చేసే డైలీ ఇంట్రెస్ట్ ద్వారా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటున్నానంటే ఇది మనం తెలుసుకోవటం అనేది ఇంపార్టెంట్, అండ్ మన తప్పులు షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. మోసపోయామని దాచుకుంటే ఏమి రాదండి. మీరు ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళకి అంటే నేను ఎలా మోసపోయానని చెప్తే వేరే వాళ్ళు ఎలా చేశారని చెప్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ షేరింగ్ అండ్ కాన్వర్జేషన్ అనమాట. ఈ కాన్వర్జేషన్ వల్ల మనకు ఐడియా వస్తుంది మనం ఎలా హ్యాండిల్ చేయగలం అనేది. మనం హ్యాండిల్ చేయగలిగితేనే మనం బెటర్గా చేయగలం. ఇది మీ హార్డ్ అండ్ మనీ. ఎవడో ఒక్క రోజులో మీ మనీని అంతా తీసుకుపోతుంటే మీరు ఎలా చూడగలుగుతున్నారు? సో ప్లీజ్ ది వీడియోస్ని ఏవైతే ఉంటున్నానో వినండి, అర్థం చేసుకోండి. వీలైతే మీ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో నాకు చెప్పండి, అంటే కామెంట్ చేయండి. నేను పర్సనల్గా మీతో కాంటాక్ట్ అయ్యి ఏమేమి జరిగింది అనేది తెలుసుకుందాం. మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. దీనివల్ల ఏంటంటే మీరు తెలియకుండానే మీరు చాలామంది